ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్ మీరు ఇవ్వాల్సిన 10 lakhs కదా సార్? అవును 10 lakhs. లేదు సార్, 10 lakhs ఎక్కడ ఉన్నాయి సార్? 8 lakhs ఉన్నాయి. 8 lakhs? ఇంకోసారి చూడండి సార్. లేదు సార్, 8 lakhs ఉన్నాయి. 8 lakhs ఉండడం ఏంటి? 10 lakhs క్యాష్ ఇంట్లోనే పెట్టాను. పెట్టిన కవరు పెట్టినట్టే తీసుకొచ్చాను. ఇంతలో డబ్బులు ఎలా తగ్గాయి? ఏంటి సార్ ఇది? మిమ్మల్ని నమ్మి నేను గుడ్డిగా డబ్బు తీసుకెళ్ళి ఉంటే నా పరువు పోయి ఉండేది కదా. లేదండి, నేను 10 lakhs తీసుకొచ్చాను. సార్ మీ చేతిలోంచి కవర్ మా చేతికిచ్చారు, మీ కడ ముందే లెక్క పెట్టాడు. 10 lakhs ఇస్తే 8 lakhs ఎందుకుంటాయండి? నేను అవతల వాళ్ళకి డబ్బులు ఇస్తానని మాట ఇచ్చాను. మీ నాన్నగారు ఉండగా మాకెప్పుడు ఇలా జరగలేదు. చూసుకోకుండా తీసుకువెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటండి? చూడండి, మీకు తక్కువ చేసి ఇవ్వాల్సిన అవసరం నాకేం లేదు. మీకు ఇవ్వాల్సిన డబ్బులు మీకు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాం. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఎక్కడ పొరపాటు జరిగినా ఇబ్బంది పడేది మేమే కదా సార్. అదే లెక్క పెట్టుకోకుండా తీసుకుంటాం. రేపు మీరు 10 lakhs ఇచ్చామంటారు, నష్టం ఎవరికి? మాకే కదా. అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేంటండి? మీరు అబద్ధం చెప్పారో ఏం చెప్పారో, ఇదిగోండి 10 lakhs అన్నారు, అక్కడ చూస్తే 8 lakhs ఉన్నాయి. మరి ఎవరు అబద్ధం చెప్పినట్టు? కృష్ణంరాజు గారి సన్స్ అంటే మాకెంతో గౌరవం ఉందండి. ఆ గౌరవాన్ని మీరు పోగొట్టుకోకండి. మా కంపెనీ గురించి మా నాన్నగారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మీకు రావాల్సింది 2 lakhs కదా? 10 నిమిషాల్లో తీసుకొచ్చిస్తాను. ఇంకొక మాట కనుక మీరు మాట్లాడితే బాగుండదు. ఇంత రోషపడేటప్పుడు డబ్బులు ముందుగానే చెక్ చేసుకుని తీసుకురావాలండి. మీరు తప్పు చేసి మమ్మల్ని అంటారేంటండి? తప్పు చేశానని మాట్లాడకండి. అందులో 10 lakhs ఉండాలి. ఎక్కడ తగ్గిందో నాకు అర్థం కావడం లేదు. నేను చెక్ చేసుకుంటాను. మీకు రావాల్సింది 2 lakhs కదా? తీసుకొచ్చిస్తాను. ఇంకేం మాట్లాడకండి. కృష్ణంరాజు గారి కుటుంబం అంటే నిజాయితీకి మారుపేరంటారు. ఇదేనానండి మీ నిజాయితీ? పెద్దమ్మ బాగుండావా? మేం బాగుండాము. సరే పెద్దమ్మ, అట్నే చేద్దాంలే. సరే పెద్దమ్మ, ఉంటా మరి. పిన్నిగారు, నువ్వా? ఏమి? అదేనండి, సార్ ఇచ్చిన డబ్బులకి వడ్డీ కట్టాలి కదా, ఇద్దామని వచ్చాను. పర్లేదే, మతికి పెట్టుకుని భద్రంగా తెచ్చిస్తుండావో. ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట మీద నిలబడాలి కదండి. నా అవసరానికి ఆ రోజు ఇచ్చారు. ఇచ్చిన డబ్బులకు టైంకి వడ్డీ అయినా కట్టాలిగా. సరి కొన్ని విషయాలు చూస్తుంటే బానే ఉంటాయి, కొన్ని విషయాలు చూస్తుంటేనే ఒళ్ళు మండుతా ఉంటాది. దుర్గా, దుర్గా! వస్తున్నానండి. ఏంటండి, ఏమైంది? ఏమైందేంటి? ఏదైనా చేసేటప్పుడు నాకు చెప్పే పనే లేదా? నీ ఇష్టానికి నువ్వు చేయడమేనా? నేనేం చేశానండి? ఇప్పుడు ఏమైంది? ఏమైందేంటి? వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. నీకు ఆ విషయం చెప్పాను. అందులో నుంచి డబ్బులు ఏమన్నా తీస్తే నాకు చెప్పాలి కదా. ఎవరికి ఇచ్చావు డబ్బులు? అది మీరు పెట్టిన దగ్గరే ఉన్నాయి కదండి, నాకేం తెలుసు? గదిలో డబ్బులు ఎక్కడికి పోతాయి నీకు తెలియకుండా? ఎవరొచ్చి తీసుకెళ్లిపోతున్నారో కూడా తెలియకుండా పోతుందా నీకు? ఏంట్రా ఆ అమ్మాయి నడుస్తున్నావు? లేకపోతే చూడు నాన్న, గదిలో వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు పెట్టాను. నేరుగా డబ్బులు తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వబోతే తీరా చూస్తే అందులో కొంత డబ్బులు తగ్గున్నాయి. మేము అవతల వేరే పని పెట్టుకున్నాం. మీరు డబ్బులు తక్కువ ఇస్తున్నాం కదా అని ముందే చెప్పాలి కదా అని వాళ్ళు అంటూ ఉంటే వాళ్ళ ముందు తల కొట్టేసినట్టు అయిపోయింది. కాస్తలో తప్పించుకొని పోయినాడు. ఆ నట్నే ఇడిచిపెట్టినామంటే ఏ పొద్దైనా ఇబ్బందే. మాకు తప్ప ఎవరికి తెలియని నిజం ఆడికి తెలుసుండది. ఇప్పుడు అది అడ్డం పెట్టుకొని డబ్బు కోసం ఇబ్బంది పెడతా ఉన్నాడు. కుదరలేదంటే ఏదో పొద్దు ఇంటికొచ్చి చెప్పేస్తాడు. అదే జరిగినదంటే అన్నకి నిండా ఇబ్బంది వస్తుంది. ఏదో ఒకటి చేసి వాడిని భిన్న పట్టుకోవాలా. ఏమ్మా దుర్గా, ఎవరు తీసుకుని ఉండారు?
ఒక్క మాట వాడితో చెప్పాలి కదా. నిజంగా నాకు తెలియదు పిన్ని. గదిలో ఉన్న డబ్బులు ఎవరు తీస్తారు? ఎవరు తీస్తారా? ఇంకెందుకు మీరందరూ ఇంట్లో ఉండడం? ఇంట్లో డబ్బులు ఎవరు తీస్తున్నారు, ఏం చేస్తున్నారు ఆ జాగ్రత్త కూడా తెలియకుండా ఉందా నీకు? చూసుకోవా? ఓ అన్న అన్న అన్న, ఎందుకు వదిన మీద అరుస్తూ ఉండవు? ఆ డబ్బులు నేనే తీసుకొని పోయి ఉన్నాను. అవును అవును, ఏ వదినమ్మా, నీకు చెప్పాగా తీసుకెళ్ళిపోయినాను. నేను తీసుకుపోయినానని చెప్పడానికి ఏం ఆలోచిస్తా ఉండవు? నువ్వు తీసుకెళ్ళావా? నాకెప్పుడు చెప్పావు? అదేంది వదినమ్మా, నువ్వు గదిలో ఏదో పని చేసుకుంటా ఉంటే నేనొచ్చి ఇట్టా దుడ్డు తీసుకుపోతా ఉండానని చెప్పినాను కదా. ఏదో బయటకు వెళ్తున్నానని చెప్పావు, కానీ డబ్బులు తీసుకెళ్తున్నానని చెప్పావా? నేను వినలేదే. అక్క నిజంగా వినలేదా? విని కూడా చిరంజీవి మీద ఉన్న కోపంతో అలా చెప్తుందా? ఎరా, తీసుకెళ్లి తగలబెట్టే డబ్బులు సరిపోలేదా? ఇంట్లో ఇష్టం వచ్చినట్టు డబ్బులు తీసుకెళ్లిపోవడమేనా? కనీసం ఒక్క మాటైనా ఫోన్ చేసి చెప్పాలి కదా. వదిన, దుడ్డు తీసుకుపోతా ఉన్నాను, మా అన్నతో మాట చెప్పు. నీ ఇష్టానికి నువ్వు డబ్బులు తీసుకెళ్లిపోతే అందరి ముందు నా పరువు పోయింది. అలా ఎలా తీసుకెళ్తారా డబ్బులు? కనీసం ఒక్క మాటైనా చెప్పేది లేదా? అంతా నీ ఇష్టమేనా? తప్పే ఉండదు. వాడేదో అవసరం కోసం డబ్బులు పెట్టుకుంటే ఆ డబ్బులు నువ్వు తీసుకెళ్ళడం ఏంట్రా? అదేమంటే వదినకి చెప్పాను నా అబద్ధం చెప్తున్నావు. నిజంగా నువ్వు చెప్పుంటే ఆ అమ్మాయి చెప్పలేదని ఎందుకు చెప్తుంది?